ఒంగోలులోని జేఎంబీ చర్చ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాస్టర్ అగస్టిన్ చర్చ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది. దీంతో పాస్టర్ అగస్టిన్ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాస్టర్ అగస్టిన్ వ్యతిరేక వర్గం కూడా అక్కడే ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కోర్టు తమకు ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిందని, చర్చిలోకి అనుమతించాలని పాస్టర్ అగస్టిన్ ఆయన అనుచరులు పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు, ఒంగోలులో ఏదైతే జేఎంబీ చర్చి అయితే కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ చర్చిలో గత కొంతకాలం నుంచి పాస్టర్ ఎవరనే దానిపై అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ చర్చిలో సంబంధించి ఒక కమిటీ అయితే ఉండటం అయితే జరిగింది. ఆ కమిటీకి సంబంధించి పాస్టర్ అనేది ఇంతవరకు ఎన్నుకోవడం అయితే జరగలేదు. అయితే గత కొంతకాలంగా ఈ చర్చికి సంబంధించి పాస్టర్ విషయంలో వివాదాలు చెలరేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయం సంబంధించి గతంలో ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ చర్చి విషయంలోనే ఈ అగస్టిన్ అనే పాస్టర్ అలాగే కెనడీ అనే పాస్టర్ల మధ్య వివాదం చెలరేగిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఇరు వర్గాలు ఘర్షణ దిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదం కాస్త చిలికి గాలివానగా మారటం, అలాగే ఈ వివాదాన్ని పాస్టర్ ఎవరైతే ఉన్నారో అగస్టిన్ అయితే కోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే కోర్టుని ఆశ్రయించిన అగస్టిన్ పాస్టర్ కి గత ఈ నెల 20వ తారీఖున అతనికి అనుకూలంగా అయితే తీర్పు రావడం అయితే జరిగింది. పాస్టర్ గా అగస్టిన్ కొనసాగించాలని తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ రోజు ఆరాధన దినం సందర్భంగా పాస్టర్ అగస్టిన్ ఎవరైతే ఉన్నారో అతను చర్చిలోకి ఆరాధన చేసుకోవడానికి తన అనుచరులతో చర్చిలకు వెళ్తున్న సమయంలో అదే వర్గానికి మరొక వర్గానికి చెందిన ఎవరైతే ఉన్నారో జాన్ కెనడీ అనే పాస్టర్ సంబంధించి ఈ వర్గము అయితే ఈ అగస్టిన్ వర్గాన్ని అడ్డుకోవడం అయితే జరిగింది. అయితే ఈ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం అయితే చెలరేగిన పరిస్థితి ఉంది. అయితే పాస్టర్ కెనడీకి సంబంధించి వారు మీకు ఇచ్చిన కోర్టు ఆదేశాలు ఉత్తర్వులకి తీర్పుకి అనుగుణంగా ఇక్కడ ఒక కమిటీ అయితే ఉండటం అయితే జరిగింది. ఆ కమిటీ ఆదేశాల మేరకే మీరు ఇక్కడ ఆరాధన చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి వారిని అడ్డగించడం అయితే జరిగింది. అయితే ఈ వివాదం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో డిఎస్పీ అయితే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఇరు వర్గాల్ని శాంతి భద్రతల దృష్ట్యా ఇరు వర్గాల్ని శాంతి చేయడం అయితే జరిగింది. అయితే పాస్టర్ అగస్టిన్ వర్గానికి చెందిన వారు మాకు కోర్టు తీర్పు ఉంది, మేము చర్చికి వెళ్ళి ఆరాధన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మాకు అనుమతి కలిగించండి అని చెప్పేసి డిఎస్పీ గారిని కోరటం జరిగింది. అయితే డిఎస్పీ గారు ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఆరాధన చేయడానికి అయితే వీలు లేదు, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఆరాధన చేసుకోండి, ఇక్కడైతే శాంతి భద్రత దృష్ట్యా మీరైతే చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, కానీ మీకు ఇక్కడ కమిటీ అనేది ఉంది, ఆ కమిటీ ఆదేశాలను అనుసరించి మీరు ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇరు వర్గాలను అయితే శాంతింపు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఆరాధికులు అయితే ఆరాధన కోసం వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వ్యవహార శైలిని గత కొంతకాలం చూస్తూ దేవుని ఆరాధన కోసం వస్తున్నా మాకు ఇలాంటి సంఘటనలు జరగటం అనేది బాధాకర విషయం అని చెప్పేసి అటు ఎవరైతే యేసుక్రీస్తుని ఆరాధించేవారు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా డిఎస్పీ శ్రీనివాసరావు అయితే వారిని వాదిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఇదే దానిపై అయితే అనేక గొడవలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఈ రోజు సమస్య కాదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి కోర్టులో మా ఉన్నతాధికారులు కూడా చెప్పింది ఏమిటి అంటే కోర్టు
సార్ సార్ ఎవరు అడ్డుపడట్లేదు సార్, మీరే అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడట్లేదు, మీరే అడ్డుపడుతున్నారు.